మరణాత మరొకసారి విధముగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి పేరు పేరున వందన మరణాతులు తెలియజేస్తున్నాం. ప్రియులారా, అనేకమైన సందర్భాల గురించి వివాహము, జన్మదినము, ఇంకా భూమి మీద మనుషులకు కలిగే వాటి యొక్క కార్యక్రమాల గురించి మాకు పెద్దగా కొంచెం ప్రసంగించమని మమ్మల్ని అడుగుతున్నారు. ప్రియులారా, ఈరోజు మరొక ప్రసంగంతో మీ మధ్యకు రావడం జరిగింది. విశేషమైన ప్రసంగం ఏంటంటే, జ్ఞాపకార్థ కూడిక రోజున మనము అందించగలిగేందుకు దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానంతో ఒక ప్రసంగాన్ని సిద్ధపరిచాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 1-3 వచనాలు. శ్రీకరుణ నరుడు కొద్ది దినములైన వాడే మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నందుటికే నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. చాలండి. యోబు మహాశయుడు అతడు వేదనలో ఉన్నప్పుడు సత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అదేంటంటే, చదవబడిన మాటల్లో 3 పర్యాయములు కూడా వేదన కనబడుతుంది. శ్రీ కనిన నరుడు అని చెప్పబడుతుంది. శ్రీ కనిన నరుడు ఎలా కంటుంది? ఆదికాండము 2వ అధ్యాయం 15-16 వచనాల ప్రకారం దేవుడు అన్నాడు, నువ్వు వేదనతోనే కనాలి. అది ఆపరేషనే కానివ్వండి, సులువైన కాన్పే కానివ్వండి, ఇక్కడ ఏవి చేసినా సరే స్త్రీకి వేదన తప్పదు. అతడు పుట్టేటప్పుడు వేదనగా ఉంటాడు. 2వ వచనంలో అతడు పెరిగేటప్పుడు వేదనగా ఉంటాడు. ఆ 2వ వచనం ముగింపులో అతడు మరణించేటప్పుడు కూడా బంధువులకు వేదన కలగజేస్తాడు. ఈ మాట మన అందరికీ తెలిసిందే. కానీ 3వ వచనంలో ఏమంటాడంటే, అతడిని తీర్పులోనికి తెచ్చెదవు. ఈ మొదటి వచనములోను 2వ వచనములోను భూమి మీద పడే వేదన గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి, భూమి మీద వేదన ఉందా అని అంటే, యెషయా గ్రంథము 8వ అధ్యాయములో భక్తుడైన యెషయా ద్వారా దేవుడు ఈ విధముగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, 8వ అధ్యాయము చివరి మాట చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 22వ మాట. భూమి తట్టు తేరి చూడక బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడుతురు. భూమి మీద బాధలున్నాయంట, వేదనలున్నాయంట, అంధకారం ఉందంటండి. ఏ వ్యక్తి మరింతగా బాధపడతారు అని అంటే, నా ఉద్దేశ ప్రకారం ఈ మామూలుగా వచ్చే వేదన కంటే అవమానించేటప్పుడు కలిగే వేదన భయంకరంగా ఉంటుంది. ప్రియులారా, దేవుని మాట సెలవిస్తుంది. యోహాను సువార్త 16:33 వచనంలో, ఈ లోకములో శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. లోకంలో ఎందుకు శ్రమ కలుగుతుంది, ఎందుకు వేదన కలుగుతుందంటే, ఎవరైతే యేసుక్రీస్తును నిజమైన దేవుడిగా అంగీకరిస్తారో. నువ్వు పలానా దేవుడిని నమ్ముకున్నావురా, పలానా ఎవరిని నమ్ముకున్నావురా, పలానా అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి ఎవరు? ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. నజరేతు నుండి నీ కొరకు నా కొరకు కన్య మరియ గర్భమును వచ్చి సిలువ వేయబడి చంపబడ్డాడని, ఆయన దేవుడిగా తిరిగి లేచాడని ఎందరైతే ఆయన ఎందుకు విశ్వసిస్తారో ఆయనతో పాటు నిత్య జీవము పొందుకుంటారని ఈరోజు మనుషులు గుర్తెరగలేకపోతున్నారు. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తును అంగీకరిస్తారో భూమి మీద వేదన కలుగుతుంది. అయితే అక్కడితో దేవుడు ముగించలేదండి. అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడో తెలుసా? అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆలోచించండి ప్రియులారా, వేదన పొందు దేశము మీద మబ్బు నిలవలేదు. వర్షం వస్తుంది, మా అయితే 1 రోజు 2 రోజులు, 1 నెల 2 నెలలు. మన అనుకుందాం వర్షాకాలం మా అయితే 3-4 నెలలు అండి. అంతకంటే ఎక్కువ కురవదు కదా.
మా ఉంటే మనం బతుకుంటే ఈ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, లేదంటే 100 సంవత్సరాలు. ఎందుకంటే మన మనుషులు మన ఇబ్బంది పెట్టలేరు కదా. ఈ భూమి మీద ఇదే వేదన యేసుక్రీస్తుని అంగీకరించిన వేదన అనుకుంటే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక చరిత్ర ఉంది, లేదా ఒక ఉదాహరణ ఉంది, ఒక కథ. అది ఏంటండి? లాజరు ధనవంతుడి కథ. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. భూమి మీద ధనవంతుడు సుఖంగా బతికాడు, లాజరు వేదనతో బతికాడు. ఎందుకు ఆ వేదన అన్నాడు? కురుపులతో, ఇబ్బందులతో అన్నాడు తెలుసా? అతడు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు కాబట్టి. అక్కడ ఇంటివారు తరిమేశారేమో, ఆదుకునేవారు లేరేమో, అతడు ఎవ్వరూ లేనివాడై, పట్టించుకునేవారు లేరై, తన గురించి తాను పట్టించుకోక ఎల్లప్పుడూ దేవుడు దేవుడు అంటూ గడిపేవాడిగా ఉన్నాడేమో. అతడు దేహం బలహీనమైపోయింది, స్థితి బలహీనమైపోయింది. అతడు ఒక ధనవంతుడు ఊరి దగ్గర పడి ఉన్నాడని, ఏదో రొట్టు ముక్కలు తింటూ జీవిస్తున్నాడని బైబిల్ సెలవిస్తుంది. అయితే ప్రియులారా, వీళ్ళిద్దరూ చనిపోయాడు. ధనవంతుడు పాతాళంలోనికి వెళ్ళాడు, లాజరు అబ్రహాము రొమ్మైన యేసుక్రీస్తు యొక్క ఉండే పరలోకానికి చేరాడు. ఒక్క మాట గమనించారా? ధనవంతుడు వెళ్ళిన చోట వేదన ఉంది, లాజరు వెళ్ళిన చోట సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం బతికే ఈ 40, 30, 60, 70, 100 సంవత్సరాల జీవితం ఒక జీవితం అనుకుంటే, మన చనిపోయిన తరువాత అసలైన జీవితం స్టార్ట్ అవుతుందండి. అక్కడ మన ప్రాణం వేదనతో ఉందా, సంతోషంతో ఉందా, మనం ఆలోచన చేయాలి. ఈ లోకం ఎంతండి, కళ్ళు మూసుకుంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ మనం మరణించాల్సిన ఒక రోజు తరువాత మన ఆత్మ, మన ఆత్మీయత జీవించి సంతోషంగా ఉండాలంటే ఈ లాజరు వలె భూమి మీద యేసుక్రీస్తుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామములో అంగీకరించి యేసుక్రీస్తుకు శిష్యుడిగా మారి ఆయన కొరకు మరణం వరకు నమ్మకంగా జీవించగలిగితే మనం కనుమూసిన తరువాత పరలోకంలో మాకు సంతోషం కనబడుతుంది. వేదన లేని స్థలము ఒక్క పరలోకమేనండి. ఈరోజు చాలా మంది పరలోకానికి వెళ్ళాలని ఆతృత పడుతున్నారు, ప్రయాస పడుతున్నారు. అలాంటి వారందరికీ శుభవార్త ఏంటో తెలుసా? 1 యోహాను 1:7-9 ప్రకారం ఇప్పుడే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళ మీద పడి ఆయన సిలువ దగ్గర, అయా నేను తప్పు చేశాను, నీ రక్తంతో నన్ను కడగండి, పరిశుద్ధపరచండి నన్ను అడగడిగితే వేదన పొందిన స్థలం మీద లేదా దేశం మీద మబ్బు పోయినట్లుగా నా వేదన దేవుడు తీసివేసి మా అయితే భూమి మీద బతికిన తరువాత నీకు వేదన లేని పరలోక రాజ్యం యేసుక్రీస్తు ఇవ్వగలిగేది పరలోక రాజ్యం అండి. వాటి వైపే మనం దృష్టి ఉంచుదాం, వాటి వైపే మన ఆలోచన ఉంచుదాం. మరణాత.